నమస్తే అండి. బిర్యానీ రైస్తో చాలా ఈజీగా పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే 3 గ్లాసుల బిర్యానీ రైస్ని తీసుకుంటున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల గీయను 1 స్పూన్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి, పులావ్లోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చూసారు కదా, ఇదిగో ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అని ఇవి తక్కువ ఫ్లేమ్ మీదే వేపుకోవాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. ఒక హాఫ్ స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, వేసాను కదా. ఇవి షాజీరా కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడైతే ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకున్నాను. కరివేపాకుని కొత్తిమీరని కట్ చేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ని వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పులావ్ రైస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీతో గినక తిన్నట్లయితే చాలా బాగుంటుంది. జీడిపప్పును కూడా వేసుకున్నాను, అవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పసుపుని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇదిగోండి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే నేను 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 హాఫ్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని కూడా టేస్ట్ కోసమని అది కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ వాటరు బాగా తెరలాలి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది. రైస్ని 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత రైస్ కుక్కర్లోకి ఈ బియ్యాన్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇవి తెరలటానికి రెడీగా ఉన్నాయి, ఇవి తెరులుతున్నాయి. బాగా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ అందరినీ. బాయిల్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ని ఈ రైస్లోకి ఇట్లా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ గినక సరిపోయినట్లయితే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. చూశారు కదా, ఇంట్లోనే పులావ్ రైస్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడైతే మెతుకులు అంటుకోకుండా 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. తర్వాత కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. చూసారు కదా, నెయ్యిని వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, అప్పుడే అందులోనూ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇట్లా ఒక 5 మినిట్స్కి రెడీ అయిపోయింది అనగా కూడా పైన 1 స్పూన్ నెయ్యిని గినక యాడ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా బిర్యానీ రైస్తో పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఈ విధంగా పులావ్ రైస్ని చికెన్తో గినక లెమన్తో పిండుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పులావ్ రైస్ని ఇంట్లోనే ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.